కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి సార్ 7 చెప్పడానికి కాదండి. అదే టయానికి చచ్చిపోవడానికి సీఏ సార్ కూడా మాట్లాడారండి. చూడండి చూడండి అసలు మేము ఏ తప్పు చేయలేదు. ఆ మనుషుల గురించి కూడా మేము అడగట్లేదు. చచ్చిపోయాడని చెప్తే మేము హ్యాపీగానే కోర్టు కానీ తుని అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నారాయణరావును రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తమ ఇంటికి వచ్చి సంతకాలు తీసుకున్నారని, అదే సమయంలో చెరువులోకి దూకి చనిపోయాడని ఇప్పుడు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. నారాయణరావును పోలీస్ స్టేషన్ నుంచి రిమాండ్కు తరలిస్తుండగా మార్గం మధ్యలో ఉన్న సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి సార్ 7 చెప్పడానికి కాదండి. అదే టయానికి చచ్చిపోవడానికి సీఏ సార్ కూడా మాట్లాడారండి. చూడండి చూడండి అసలు మేము ఏ తప్పు చేయలేదు. ఆ మనుషుల గురించి కూడా మేము అడగట్లేదు. చచ్చిపోయాడని చెప్తే మేము హ్యాపీగానే కోర్టు కానీ తుని అత్యాచారం కేసు నిందితుడు నారాయణరావు రాత్రి న్యాయాధికారి దగ్గర తీసుకువెళ్లేటప్పుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా ఆయన ఆత్మహత్యపై ఇటు కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెప్పడానికి కాదండి. అదే టయానికి చచ్చిపోవడానికి సీఏ సార్ కూడా మాట్లాడారండి. చూడండి చూడండి అసలు మేము ఏ తప్పు చేయలేదు. ఆ మనుషుల గురించి కూడా మేము అడగ తుని అత్యాచారం కేసు నిందితుడు నారాయణరావు రాత్రి న్యాయాధికారి దగ్గర తీసుకువెళ్లేటప్పుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు పశ్చాత్తాపంతో. ఇక మరోవైపు నారాయణరావు మృతిపై కుటుంబ సభ్యులు ఇటు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం చెబుతున్నారు కుటుంబ సభ్యులు ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, ఏంటి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసినట్టు కనిపిస్తుంది, ఏం చెప్తున్నారు? బాలికను అత్యాచారం చేసి ఆ తర్వాత పశ్చాత్తాపంతో చెరువులోకి దూకి చనిపోయిన నిందితుడు నారాయణకు సంబంధించి కుటుంబ సభ్యులు కాసేపటి కిందటే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏదైతే చెరువులో మృతదేహం లభ్యమైన ప్రాంతం వద్ద పోలీసులతో కాస్త వాగ్వివాదాన్ని దిగారు. తమ తండ్రి గాని తమ మామయ్య గాని ఈ విధంగా చనిపోవడం కరెక్టేనని, అయితే మైనర్ బాలికను అత్యాచారం చేసిన వ్యక్తి బతకూడదని వాళ్ళు చెప్తున్నారు. అయితే చనిపోయిన తీరుపై మాత్రం కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రాత్రి 10:30 పోలీసులు వచ్చి తమను సంతకం పెట్టాలని, ఎందుకు అని అడిగితే న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టే ముందు సంతకం కుటుంబ సభ్యుల్లో ఒకటి తీసుకోవాలని అడిగారని, అయితే తాము ఉదయం సంతకం పెడదామంటే తాను ఇప్పుడే కానీ చెప్పి పోలీసులు సంతకం తీసుకున్నారని పేర్కొన్నారు. అయితే ఈ సంతకం తీసుకున్న 10:37 తర్వాత చెరువులో దూకి తప్పించుకున్నాడని పోలీసులు తమకు సమాచారం ఇచ్చారని చెప్తున్నారు. అయితే అప్పటికే నారాయణరావు చనిపోయాడని పోలీసులు మాత్రం ఈ విషయాన్ని దాచిపెట్టి తమ దగ్గర సంతకం తీసుకున్నారని, ఇలా ఎందుకు చేశారని చెప్పి కోడలు కొడుకు ప్రశ్నిస్తున్నారు. అయితే నారాయణరావు చనిపోయిన విషయం తమకు ఉదయాన్ని చెప్పారని, కానీ రాత్రి సంతకం తీసుకునే ముందే అప్పటికే చనిపోయిన విషయం దాచిపెట్టడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. అయితే నారాయణరావు చేసిన పని ఏమాత్రం కరెక్ట్ కాదని, నిందితుడు సంబంధించి బాధితులు అతని దేహశుద్ధి చేసినప్పుడు కూడా తాము అతనికి ఎలా జరగాల్సిందేనని చెప్పి తాము అభిప్రాయపడ్డామని కూడా చెప్తున్నారు. అయితే బాలికను అత్యాచారం చేసిన విషయం ఏమాత్రం క్షమించడం నేరమని, అలాంటి వ్యక్తి చనిపోవడం కరెక్టేనని సమర్థించుకున్నారు. అయితే చనిపోయిన తీరు పట్ల పోలీసులు వ్యవహరించిన విధానాన్ని కొడుకు కోడలు తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు బాధితులు ఏదైతే నిందితుల కుటుంబ సభ్యులు కూడా కాస్త కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. జరిగిన సంఘటనను వివరించి అసలు ఏ విధంగా ఎందుకు జరిగింది అనేది కూడా వివరించారు.
వివరించారు. రాత్రి న్యాయాధికారి వద్దకు తీసుకెళ్తున్న సమయంలో చెరువు దగ్గర ఆగి అప్పటికే వర్షం పడుతున్న సమయంలో పోలీసులు చెట్టు కింద ఉంటే వాళ్ళకి చెప్పకుండా పారిపోయాడు, తప్పించుకునే ప్రయత్నం చేశాడని, అయినప్పటికీ తాము గాలింపు చర్యలు కూడా చేపట్టామని పోలీసులు కూడా చెప్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా సమాచారం ఇచ్చారని చెప్తున్నారు. తమ తప్పేం లేదని నిందితుడు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వివరించారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయంలో కొంత అనుమానం ఉన్నాయని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వీరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. అయితే ఏదేమైనా ఒక కామాంధుడికి ఈ విధంగా తగిన సాధ్యత జరగాల్సిందని చెప్పి స్థానికులు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ అప్పారావు.